శైలి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను గోంగూర చికెన్ చేస్తున్నా. గోంగూర చికెన్కి కావాల్సిన ఐటమ్స్ ఒకటి ఆనియన్స్ అండి. ఇది ఒక 3-4 ఆనియన్స్ చిన్న కట్ చేసుకున్నా. నెక్స్ట్ పచ్చిమిర్చి. మిగతా ఐటమ్స్ ఏంటంటే చేసుకుంటూ చెప్తాను అన్నమాట. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఈ గోంగూరని మంచిగా కడిగి పెట్టేసుకున్నానండి. ఒక 3-4 టైమ్స్ కడిగి పెట్టుకున్నా. ఒక చిన్న కట్ట తీసుకున్నాను అనమాట. ఈ గోంగూర ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇగో ఈ తప్పెల్లోని గోంగూర మొత్తం వేసేస్తున్నా. వాటర్ ఏంటి యాడ్ చేయని అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆన్ చేసుకుంటూ ఇది ఇలానే పెడుతున్నా. ఇది మనకి మంచిగా కుకింగ్ అవ్వాలన్నమాట. అంటే మెత్తగా ఉడికిపోవాలి. ఇది క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే నేను కర్రీ వండుతున్నా. కర్రీ వండడానికి గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? కళాయి అయితే బాగా హీట్ అయిందండి. ఇటువైపు అయితే గోంగూర భలే పుల్లటి వాసన వస్తుంది అనమాట. ఇదిగో ఉడుకుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అయితే బాగా వేడైందండి. ఇప్పుడు నేను దీంట్లో ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఓకే, వేసాను కదా. మొత్తం ఇలా కలిపిసుకుందామా. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గోంగూర మొత్తం అడుగు పెట్టింది ఇలా ఉంది కదా. దీన్ని ఏం చేయాలంటే ఇది బాగా అయిపోయిందండి, ఉడికిపోయింది అనమాట. దీనికి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు గోంగూర అంతా ఉడికిపోయింది కదండి. ఇది గోంగూరని ఇప్పుడు పప్పు గుత్తితో నలిపేద్దాం అనమాట. ఓకే, ఇదైతే చాలామంది మిక్సీ చేసుకుంటారండి. మిక్సీ కన్నా ఇలాగ ఉడకబెట్టేసి ఇలా మనం పప్పు గుత్తితో పామేసామంటే చాలా బాగుంటుంది గోంగూర చికెన్లోకి. అయిపోయిందండి, చూసారా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసి ఒక సైడ్ పెట్టేసుకుందామా. చూడండి, ఈ గోంగూర పేస్ట్ అనేది ఇలా చేసుకున్నాం కదా, తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని అయితే నేను సైడ్ పెట్టుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇంకా కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఓకే ఓకే ఇది కొంచెం వేగింది లైట్గా. దీంట్లో ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 వేసానండి. 1.5 వేసుకున్నాను. సో దీన్ని పచ్చివాసన పోయే వరకు అది ఫ్రై చేసుకుందామా. ఇది మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా పచ్చివాసన పోయిందనమాట. దీంట్లోని ఇది 1/2 కిలో చికెన్ అండి. ఈ 1/2 కిలో చికెన్ మొత్తం వేసేస్తున్నా. ఈ ఆయిల్లో చికెన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఓకే, దీన్ని మంచిగా ఇట్లా మూత పెట్టేసుకుందామా. సిమ్ పెడదామా, ఎందుకంటే అది బాగా ఆయిల్లోని ఇది అవ్వాలి కదా, లేదంటే అది కింద ఉల్లిపాయలు ఆనియన్స్ అన్నీ మాడిపోతాయి అన్నమాట. ఓకేనా? చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో.
ఇందులో ఇప్పుడు మనం పసుపు అన్నీ వేసుకుందామా. ఓకేనా అండి. ఇప్పుడు పసుపు వేద్దామా. 1.5 పసుపు వేసాను. ఇది చిన్న స్పూన్ కదండి, నేను 4 స్పూన్లు కారం వేసుకున్నాను అనమాట. ఈ చికెన్ మసాలా పౌడరు, ఇది సాల్ట్ అండి. సాల్ట్ మీరు రుచికి తగినంత వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. దీని ప్లేన్ని మొత్తం ఇలాగ కలిపిసుకుంటామా. కలిపిసుకొని ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే మనం గోంగూర యాడ్ చేసిన తర్వాత మనకి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సాల్ట్ అనేది సారీ చూద్దామండి. ఇదిగో నాకైతే ఇది మంచి కలర్ఫుల్గా భలేగా ఉంది. టేస్ట్ కూడా చేద్దామా. ఓకే, ఇక్కడ మాకు ఆంటీ గారు ఉన్నారు. ఆ ఆంటీయే టేస్ట్ చేస్తుంది అన్నమాట ఈరోజు. ఆంటీ టేస్ట్ చేస్తారు. ఓకే, టేస్ట్ చేసి ఎలా వచ్చింది ఏంటనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నేను. ఒకసారి నచ్చితే సేమ్ ఇలానే యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఈ గోంగూర చికెన్ అనేది చెయ్యండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చింది ఏంటనేది. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చూడండి మా ఆంటీ గారికి ఇస్తున్నాను, తింటారు ఇప్పుడు. ఇది ఇగో టేస్ట్ చేసి చెప్పేస్తారనమాట. కొద్దిగా ఆయిల్ ఎక్కువైంది ఫ్రెండ్స్. కొద్దిగా మీరు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ తగ్గించుకోండి. నేను సడన్గా ఆయిల్ ఎక్కువ పడిపోయింది అనమాట. సూపర్ సూపర్ అండి, సూపర్ ఉందండి. ట్రై చేయండి, సూపర్ సూపర్. బాగుంది అంటున్నారు. ఒకసారి చికెన్ పీస్ కూడా ఇలాగా తీయండి. వేడి వేడిగా ఉంది, వేడి వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. కూర్చోండి ఆంటీ. సూపర్గా ఉందమ్మా. వేడి ఉంది అంటున్నారు, చాలా బాగుంది అన్నారు. కర్రీ అయితే చికెన్ చాలా ఫ్రై చేయండి, చాలా బాగానే ఉంది. ఆయన మీద తగ్గించుకోండి. ఆయిల్ అయితే లైట్గా అయ్యింది, ఆయిల్ అయితే తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఓకే, సూపర్. గోంగూర చికెన్ అయితే బాగుంది అన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, మీకు కొత్తగా ఈ ఛానల్స్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా